వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గుండెపోటుతో తీవ్ర అస్వస్థత గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కేటీఆర్, హరీష్ రావు స్వయంగా దగ్గరుండి పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి తరలిస్తున్న అంబులెన్స్ వెంటే హైదరాబాద్ కు బయలుదేరారు. యశోదాకి తీసుకెళ్తున్నాము, హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా స్టేబుల్ గా ఉన్నారు, కానీ ఎందుకైనా మంచిది మళ్ళీ సెకండ్ టైం అటాక్ వస్తే ఇబ్బంది జరగకుండా ఉండాలని షిఫ్ట్ చేయాలని అక్కడ డాక్టర్స్ టీం రెడీ పెట్టాము. రూట్ కూడా అంతా క్లియర్ గా పోలీస్ సపోర్ట్ తో పెట్టుకున్నాము. ఇక్కడ మీరు అందరూ సహకరించి అడ్డం ఉండగా వెళ్ళడానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మీరు అడ్డం ఉండకండి, కొద్దిగా పక్కకు ఉండండి. మీ యాంగ్జైటీ మేము అర్థం చేసుకుంటాం. మేము అంత దూరంగా వచ్చిన గుండెపోటుతో తీవ్ర అస్వస్థత గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కేటీఆర్, హరీష్ రావు స్వయంగా దగ్గరుండి పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్న అంబులెన్స్ వెంటే హైదరాబాద్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హన్మకొండ హాస్పిటల్ నుంచి వేణుగోపాలరావు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాలరావు, చెప్పండి, సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆ తర్వాత అతన్ని హైదరాబాద్ కు తరలించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, కొద్దిసేపటి క్రితమే పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ యశోదాకు తరలించారు. అంటే ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో అంటే కొంత అస్వస్థత గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి పడిపోవడంతో ఇమ్మీడియట్లీ రోహిణి హాస్పిటల్ తరలించారు. నిఖత్, అంటే రోహిణి హాస్పిటల్ తరలించిన తర్వాత చూస్తే మాత్రం ఇటు ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్స్ అంటే అన్ని విధాల చికిత్స అందించిన తర్వాత ఈ హృదయానికి సంబంధించిన దాని మీద కూడా ప్రత్యేక చికిత్స అందించిన నేపథ్యం, సిపిఆర్ కూడా 8-9 సార్లు చేశారని డాక్టర్లు చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఇటు సుదర్శన్ రెడ్డి అంటే నిన్న సాయంత్రం నుంచి కొంత అస్వస్థతకు గురైనట్టు కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం
అంటే పడిపోయిన వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. డాక్టర్లు కూడా త్వరితగతిన చికిత్స అందించినటువంటి నేపథ్యం. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే హార్ట్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇంత పెద్ద స్ట్రోక్ రావడము, ఇమీడియట్లీ హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో కూడా కొంత అదృష్టంగా కూడా అభిమానులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు నర్సంపేట ఎమ్మెల్యే గెలిచారు, జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కీలక పాత్రధారని చెప్పాలి. అంటే టీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే కూడా, జలదృష్టిని చూసుకుంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక వ్యక్తిగా కూడా చెప్పాలి. చాలా మంది అభిమానులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ విధంగా జరిగిందని తెలియగానే అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్థానికులు కావచ్చు, అంటే దీంట్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అతన్ని పరామర్శించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు ఇటు హరీష్ రావు వచ్చి వెంటనే ఇటు గ్రీన్ జోన్ లో అంటే అంబులెన్స్ ద్వారా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా సికింద్రాబాద్ సంబంధించినటువంటి యశోద హాస్పిటల్ తరలించారు నిఖత్. అంటే ఎట్టి పరిస్థితుల్లో మెరుగైన చికిత్స అందించాలి, పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏం కావద్దని కూడా చాలా మంది కూడా పూజలు చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అందరి వాడు, మరియు ఇంకోవైపు చూసుకుంటే కూడా నిరాడంబరుడు అని కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఉదయం ఈ విధంగా జరగడం పట్ల మరోవైపు స్థానికంగా త్వరితగతిన హాస్పిటల్ తీసుకురావడం ఒక మిరాకిల్ గా కూడా చెప్పొచ్చు నిఖత్. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈయనకు సంబంధించి చూసుకుంటే ఇటు అస్వస్థతకు గురైన ఒక నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి హార్ట్కు సంబంధించి 9 సార్లు కూడా సిపిఆర్ చేశామని చెప్పి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అంటే ప్రస్తుతానికైతే మెరుగైన చికిత్స అందించాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లయినా కాపాడుకోవాలనే ఒక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇక్కడ హాస్పిటల్ వచ్చారు. వెంటనే ప్రత్యక్షంగా వారి దగ్గరుండి సికింద్రాబాద్ యశోదకు తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించడం ఒక ఎత్తు అయితే, మరోవైపు హార్ట్ స్ట్రోక్ రావడం, ఈ రోజు ఉదయంనే హాస్పిటల్లో జాయిన్ కావడం, ఇదంతా కూడా దావనంలో వ్యాపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ పెద్దగా రావడం, మరోవైపు అదృష్టం కొద్ది కూడా అతనికి ఏం కాలేదని తెలిసిన నేపథ్యంలో కొంతమంది అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా హార్ట్ స్ట్రోక్ అనేది బాగా వచ్చిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈయనకు సంబంధించినటువంటి గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికైతే లేదు. కానీ యశోద హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత మెరుగైన చికిత్స అందాలంటే ఇంకోటి బ్లాకులు ఏమన్నా ఏర్పడ్డాయా హార్ట్లో అనే దాని మీద కూడా డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇవన్నీ కూడా పరిశోధించిన తర్వాత మెరుగైన చికిత్స అందించిన తర్వాత మనకు ఇంకొక గంట వరకు యశోదకు చేరుకుంటారు నిఖత్. ఇప్పుడైతే ప్రస్తుతం గ్రీన్ జోన్ లో అంటే ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డైరెక్ట్ గా యశోద హాస్పిటల్ తీసుకుపోయినందుకు కూడా ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటు జనగాం కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, అంటే హైదరాబాద్ వరకు కూడా ఎక్కడ కూడా గ్రీన్ జోన్ ద్వారా అంబులెన్స్ లో తరలిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం హార్ట్ అటాక్ ద్వారా కోలుకోవడం మాత్రం జిల్లా ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. సాయంత్రం వరకు కూడా ఒక శుభవార్త అందించాలని, అంటే హాస్పిటల్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాలనుకుంటూ ఇటైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.